మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదినపు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చి తిని. యోహాను సువార్త 10 ఈ మాట. గొర్రెలకు జీవమును కలుగుటకు అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చి తిని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ప్రభు అన్నాడు. ఇక్కడ రాయబడిన జీవము నాకు వచ్చాడంట, ఆయన మన సమృద్ధి మనకు వచ్చాడంట. నిశ్చయంగా మనకి ఇస్తాడు దేవుడు. అంటే మనము మన నరకంలో పోకుండా ఆయన విడిపించి మన రక్షకుడు నేసే ప్రభు వారు మనల్ని ఏం చేస్తాడంటే జీవనం నడిపిస్తాడంట. సమృద్ధి కూడా ఆయన నమ్మని బిడ్డ ఎంత మాత్రము తోసివేక సిగ్గుపరచక సమృద్ధి ఎప్పుడు కూడా సమృద్ధి ఇస్తాడు. అందుకే ఆయన విశ్వాసం కలిగి ఆయన భయభక్తులు కలిగిన చిత్తం నెరవేరిస్తే ఏమంటాడు? జీవాన్ని ఇస్తాడు, సమృద్ధి ఇస్తాడు. అందుకే దొంగతనం హత్య నాశనం చేయడానికి వస్తాడు, మరి దేనికి రాడు. దొంగ ఏం చేస్తాడండి? వాళ్ళు మనం మోసం చేయడం కోసం, దుష్టుడు సాతాను మనల్ని పాడు చేయాలని వస్తాడు, నాశనం చేయాలి, హత్య చేయాలని వస్తాడు. కానీ ఈయనవుతే జీవాన్ని మనకి సమృద్ధికి వచ్చానని మనతో గడిపి మన వాళ్ళ జీవాన్ని సమృద్ధిని దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప దొంగల దగ్గరికి వెళ్ళకూడదు. శత్రువు దుష్టుడు సాతాను అనేక కృంగదీస్తూ బలహీనపరుస్తూ మనల్ని బాధలు పెడతా ఉంటాడు. కానీ ఈయన మన కోసం ప్రాణం పెట్టి మనకు జీవాన్ని ఉన్నాకి సమృద్ధిని ఉన్నాకి ఆయన మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి నిశ్చయంగా మనము ఆ జీవంలోకి నడుద్దాం, ఆ సమృద్ధిలో మనం ఉందాం. దుష్టుడికి చోటు ఇవ్వకుండా ఆత్మీయంగా బలపడ దేవుని చిత్తం నెరవేర్దాం, దేవుని కార్యాలు చేద్దాం. దేవుడే మనకు సహాయం చేయలాగా, దేవుడే మన కృప చూపించేలాగా ఉందాం. అందుకే ఈ వాగ్దానం ప్రార్థించి ఆ జీవము ఆ సమృద్ధి మీకు కలుగును గాక. నిశ్చయంగా ఈ వాగ్దానం ప్రార్థన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు నాతో ఏకీభవించి ప్రార్థన. సర్వాధికారి అనేసి ప్రభు పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరపు ఉండా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది బిడ్డలు ధన్యత కృప మాకు ఇచ్చు. ఈ దినము అయ్యా తండ్రి మరొక నూతన దినం, ఈ దినమంతా మేము చేసే పనులంతా దేవునికరంగా, ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా యజమానుల ద్వారా తోటి పని వారి ఏకిడి జర అందరితో సమాధానం శాంతం దయచేయండి. ఎవరైనా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ వేసిన ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధ విడుదల దయచేయండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. అప్పులు బంధకాలను విడిపింది. వాళ్ళ కష్టార్జితం దీవించి ఆశ్రయించి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందన. ఏదైనా నూతనంగా పనులకి వెళ్తున్న బిడ్డ స్థిరపరచండి. నూతనంగా ఏ పనులు శంకుస్థాపన పనులు స్థిరంగా నడిచే కృప దయచేయండి. ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచి వేసి మీకు ఆర్దలు అభిషేకం ఆత్మ నీ పరిశుద్ధ బిడ్డలపై కుమరించి ఈ దినమంతా నీ రేఖల్చండి. బిడ్డ భద్రపరిచి కాచి దాచి మీకు మహిమకరంగా జీవించే కృప బిడ్డ దయచేయండి. మీకే మహిమ గంత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.